అత్తమ్మ టీవీ ప్రేక్షకులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ వంట మా ఆఫీస్ కొలీగ్ వాళ్ళ మిస్సెస్ నాకు నేర్పించారనమాట. ఆ బాబీ చాలా బాగా వంట చేస్తారు. ఈ మీఠీ సేవియన్ అయితే అందులో ఎక్స్పర్ట్ అనమాట. చాలా ఎక్కువ స్వీట్గా ఉంటుంది రెసిపీ. దానికోసం బాబీ చెప్పిన కొలతలతో ఈ వంటని మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఒక స్పెషల్గా చాలా థిన్గా ఉన్న సేవియాన్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఈ రంజాన్ బక్రీద్ సీజన్లో మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ లేదంటే బాగా సన్నగా ఉన్న సేమియాతో కూడా ఈ వంట చేసుకోవచ్చు. అది 100 గ్రాములు తీసుకోండి. ఒక పెద్ద బౌల్ నిండుగా దాంట్లో గార్నిష్ కోసం జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు, మీకు ఇంకా ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బాబీ ఒక చిట్కా చెప్పారు. అదేంటంటే నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఒక కప్పు నీళ్ళు మరిగించుకొని అందులో బాదం పప్పులు వేసుకొని 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. నానిన తర్వాత అవి ఈజీగా తొక్క ఊడొచ్చేస్తాయి. ఈ టిప్ కూడా బాబీనే చెప్పారు నాకు. తొక్క తీసేసిన తర్వాత మనకి నచ్చినట్టుగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. చూసారా, నేను పొడవుగా కట్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి మరిగించాలి. అది మరిగిన తర్వాత ముందుగా జీడిపప్పులు, బాదం పప్పులు కొద్దిగా దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ చాలా ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం తెచ్చిపెట్టుకున్న స్పెషల్ సేవియాని నేతిలో వేసుకుని బాగా కలుపుకుంటూ దాదాపు 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. వేరే కడాయిలో 150 గ్రాముల పంచదార తీసుకోవాలి. ఈ వంటలో పంచదార అంటే స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత అందులో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా పాకం వచ్చేలా మరిగించాలి. అంటే పంచదార మొత్తం కరగాలన్నమాట. మీకు పంచదార ఎక్కువ వద్దు, ఇంత స్వీట్ అనుకుంటే పంచదార తగ్గించి వేసుకోవచ్చు. ఆ పాకం వచ్చేలోపుగా 2-3 యాలక్కాయలని దంచుకోవాలి. ఇక్కడ మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈ దంచిన యాలక్కాయలని మరుగుతున్న పాకంలో వేసుకోవాలి. పాకం మరీ ఎక్కువ మరగకూడదు అనమాట. ఈ వంటలో పాకం రావాల్సిన అవసరం అస్సలు లేదనమాట. పంచదార మొత్తం కరిగిపోయి కొద్దిగా గమ్మీగా అనిపిస్తే చాలన్నమాట. చూసారా, నురగా వస్తుంది. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే చూసారు కదా, నురగా వస్తుంది పైన. అలాగే గమ్మీగా కూడా అయింది పాకం. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి పంచదార పాకాన్ని మనం పక్కన వేయించి పెట్టుకున్న సేవియాన్లో పోసేయాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి, అది ఆప్షనల్. అంటే కలర్ వేస్తే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా సేవియాన్ ఉడుకుతూ ఉంటుంది. మనం ఎంత సన్న సేమియా తీసుకుంటే ఈ మీఠీ సేవియాన్ అంత బాగుంటుంది అనమాట. అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇంకొంచెం పక్కన పెట్టుకోండి ఆఖరిగా గార్నిష్ కోసం. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటూ మనం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మరీ డ్రైగా అయిపోకూడదు అనమాట. కొంచెం జారుడుగా ఉండాలి. అలా ఉంటేనే మనం చల్లారిన తర్వాత అది చక్కగా గట్టిపడుతుంది. ఆఖరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మీకు ఎప్పుడు స్టవ్ ఆపాలో తెలుస్తుంది. చూసారు కదా, ఈ సేమియాని కింద నుండి పైకి వేస్తే అది విచ్చుకున్నట్టుగా కనబడుతుంది అనమాట. అది కరెక్ట్గా మనం ఉడికించినట్టు అర్థం. ఇలా జారుడుగానే ఉంటుంది. కింద నుండి పైకి లేపితే అది విచ్చుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడిగా తింటే ఇది ఇలా గమ్మీగా ఉంటుందన్నమాట. మీరు వేడిగా తినడం ఇష్టమైతే గోరువెచ్చగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. లేదంటే దీన్ని ఒక 2-3 గంటలు చల్లారనిస్తే ఇది చక్కగా గట్టిపడుతుంది. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా, ఇది గట్టిపడిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా టేస్ట్గా కావాలనుకుంటే ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే సర్వ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ బాబీ మాకు ముందు రోజు ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే మాకు పెట్టేవారు. సో ఎంత రుచిగా ఉంటుందంటే, అలాగే చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. బాగా స్వీట్ ఇష్టమైన వాళ్ళకి ఈ వంట చాలా బాగా నచ్చుతుంది. అందుకే మీరు షుగర్ని కావాలనుకుంటే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకొని ఈ రెసిపీ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.